ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. హిందూ సంప్రదాయంలో శ్రీ గణేశుడు విఘ్నేశ్వరుడిగా అన్ని శుభకార్యాలకు ఆదిదేవుడిగా పూజింపబడుతున్నాడు. ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని స్మరించడం ద్వారా అవాంతరాలు తొలగి విజయవంతంగా పూర్తవుతుందని విశ్వాసం. అందుకే చాలామంది తమ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేశుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచి శుభశక్తిని ఆహ్వానించాలని భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం, పురాణాల ప్రకారం దీనిలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించడం అవసరం. పురాణాల్లో గణేశుడి శరీర నిర్మాణానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉందని చెబుతారు. ఆయన శిరస్సు జ్ఞానం, వివేకానికి ప్రతీక. పెద్ద పొట్ట విశ్వాన్ని సూచిస్తుందని భావిస్తారు. అయితే గణేశుడి వీపు అలక్ష్మికి నిలయంగా పరిగణించబడుతుంది. అందుకే గణేశుడి విగ్రహం ఉంచేటప్పుడు ఆయన వీపు దిశపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం వెలుపల గణేశుడి విగ్రహాన్ని ఉంచినప్పుడు ఆయన వీపు ఇంటి లోపలికి కనిపించకూడదు. అలా ఉంచితే పేదరికం, ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్మకం. ఈ సమస్యను నివారించేందుకు ఒక ప్రత్యేక పరిష్కారం సూచిస్తారు పండితులు. బయట గణేశుడి విగ్రహం ఉంచితే అదే స్థానంలో తలుపు లోపల కూడా మరో గణేశుడి చిత్రం లేదా విగ్రహం ఉంచాలి. ఇలా ఉంచినప్పుడు రెండు విగ్రహాల వెనుక భాగాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. దీనివల్ల గణేశుడి వీపు ఇంటి లోపలికి కనిపించదు. శుభశక్తి క్రమంగా కొనసాగుతుందని చెబుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విశేషం, గణేశుడి దృష్టి ఎప్పుడూ ఇంటి లోపలికి ఉండేలా ఉంచాలి. దీనివల్ల ఆయన ఆశీస్సులు ఇంటి సభ్యులపై నిలుస్తాయని విశ్వాసం. అలాగే తొండం ఎడమ వైపునకు వంగి ఉన్న గణేశ విగ్రహం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతోంది. ఇది శాంతి, సంతోషానికి సంకేతం. గణేశుడి విగ్రహాన్ని ఉంచే ప్రదేశం పరిశుభ్రంగా ఉండడం కూడా ఎంతో ముఖ్యం. గుమ్మం దగ్గర చెప్పులు, చెత్త వంటివి ఉండకుండా జాగ్రత్త పడాలి. పవిత్రత ఉన్న చోటే దైవశక్తి నిలుస్తుందని భావిస్తారు. మొత్తంగా గణేశుణ్ణి ఇంటి గుమ్మం వద్ద ఉంచడం శుభమే అయినా సరైన విధానంలో ఉంచితేనే ఆ శుభ ఫలితాలు లభిస్తాయి. చిన్న జాగ్రత్తలు పాటిస్తే గణేశుని కటాక్షంతో ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం, శాంతి నిండిపోతాయి. ఇవి గణేశుని శుభానుగ్రహ విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.